Let's continue. ఈ వీడియోలో we will be looking what is polymorphism. లాస్ట్ వీడియో మీరు చూసుంటే ఏంటి we have discussed what is the basic agenda of this oops వీడియో ప్లేలిస్ట్ కదా. సో దాంట్లో మన ఆర్డర్ మీకు తెలిసి ఉంటుంది. ఫస్ట్ we will be covering polymorphism, then inheritance, then we will go to abstraction and encapsulation. సో ఫస్ట్ మనకు వచ్చేసి వాట్ ఈస్ పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే పాలి అంటే మెనీ అంటే ఎక్కువ, మెనీ ఫార్మ్స్ అంటే పాలిమార్ఫిజం. విచ్ ఇస్ నోన్ అస్ పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. ఈ మెనీ ఫార్మ్స్ లో జావాలో ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో విచ్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏదన్నా ఊప్స్ కాన్సెప్ట్స్ ఆర్ సేమ్. జస్ట్ దాని ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ ఉంటుందేమో, బట్ ద కాన్సెప్ట్స్ రిమైన్ ద సేమ్. సో మనం దీంట్లో జావాలో డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు జావా. మీరు C++ లో చూసిన కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. నేను జావాలో ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే జస్ట్ బికాస్ ఇంటర్వ్యూ ఫ్రెండ్లీ అండ్ మెనీ పీపుల్ యూస్ ఊప్స్ కాన్సెప్ట్స్ మెయిన్లీ ఇన్ జావా కాబట్టి, అండ్ ఇంటర్వ్యూలో కూడా వి విల్ బి ఆస్క్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు జావా కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇన్ జావా. C++ లో కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ సింటాక్స్ మారుతుంది అంతే. అండ్ మెనీ పీపుల్ ఈవెన్ హ్యావ్ జావా ఇన్ దేర్ సెమిస్టర్స్, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ దట్ ఈస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ టేకింగ్ ఇన్ జావా. సో లెట్స్ డీప్ డైవ్ ఇంటూ వాట్ ఈస్ పాలిమార్ఫిజం. యాజ్ వీ హావ్ డిస్కస్డ్, పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ లేదా. మెనీ ఫార్మ్స్ లో ఫస్ట్ మనం మెనీ ఫార్మ్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి. లాస్ట్ వీడియోలో కూడా వీ హావ్ సీన్ దట్ ఈస్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్. సో అవర్ బేసిక్ ఎజెండా ఫర్ టుడే ఈస్ లుకింగ్ వాట్ ఈస్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్ అంటే ఏంటో వి విల్ సీ. ఓవర్లోడింగ్ అంటే ఏంటి మీ పేర్లోనే మీకు కొంచెం అర్థమవుతుంది అనుకుంటా. ఏముంది ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఒక దాన్ని ఇంకా లోడ్ చేయడం, లోడ్ తీసుకోవడం, దాన్ని ఓవర్లోడింగ్ అని అంటాం కదా. సో లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే సేమ్ మెథడ్ నేమ్స్ ఏంటి, సేమ్ మెథడ్ అంటే ఏంటి మీకు జావా తెలియకపోతే ఏంటి, సిలో ఫంక్షన్స్, మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్, సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. అర్థం కాలేదు, అర్థం అవ్వదు. సేమ్ మెథడ్ నేమ్స్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెయిట్. సో సేమ్ మెథడ్ నేమ్స్ బట్ డిఫరెంట్ పారామీటర్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ఐ టేక్ ఏ క్లాసికల్ జావా ప్రోగ్రామ్ ఏంటంటే, లెట్స్ సే దిస్ ఇస్ ఎ టెస్ట్ క్లాస్. ఇది ఒక టెస్ట్ క్లాస్ అనుకున్నాం. ఒక టెస్ట్ క్లాస్ ఉంది, దాంట్లో టూ మెథడ్స్ రాస్తున్నాం. వాయిడ్ M1, దీంట్లో system.out.println M1 మెథడ్ నో ఆర్గ్యుమెంట్స్, ఎందుకంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్ కదా ఇది. ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీథింగ్, సో నో ఆర్గ్యుమెంట్ మెథడ్ అని రాస్తాం. అండ్ వాయిడ్ M1 సేమ్ మెథడ్ నేమ్స్ సేమ్ ఉన్నాయి. ఇంట్ I system.out.println M1 మెథడ్ ఇంట్ ఆర్గ్యుమెంట్ అని ప్రింట్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇది నా క్వశ్చన్. ఇదే సేమ్ పీస్ ఆఫ్ కోడ్ ఇఫ్ ఐ రైట్ ఇన్ సి లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ లో? సి లాంగ్వేజ్ లో ఏముంటుంది స్ట్రక్చర్? లెట్ మీ టేక్ ఎ న్యూ పేజ్. సి లాంగ్వేజ్ లో ఏముంటుంది? ఇఫ్ ఐ రైట్ ఇంట్ మెయిన్ లోపల ఇంట్ M1 రిటర్న్ 0. ఓకే, ఇంట్ M1 ఆఫ్ ఇంట్ I, దీన్ని కూడా రిటర్న్ 0. ఈజ్ ఇట్ వ్యాలిడ్? నేను దీన్ని కంపైల్ చేస్తే సి లాంగ్వేజ్ లో ఇది వ్యాలిడా ఆర్ జావాలో ఇది వ్యాలిడా? అది నా క్వశ్చన్. సి లాంగ్వేజ్ లో ఇది వ్యాలిడా, జావాలో ఇది వ్యాలిడ్? సి లాంగ్వేజ్ లో వెన్ ఐ ట్రై టు కంపైల్ దిస్ కోడ్, ఈ కోడ్ ని కంపైల్ చేస్తే ఇట్ విల్ సే దట్ M1 ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. మీరు మళ్ళీ M1 ఎందుకు వాడుతున్నారు అనే ఒక కంపైలేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఏ లాంగ్వేజ్ లో? సి లాంగ్వేజ్ లో. ఎందుకు? ద ఓన్లీ డ్రాబ్యాక్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? ద మెయిన్ పర్పస్ ఇస్, నేను ఇప్పుడు మెయిన్ కాదు, ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో కూడా ఒక క్లాస్ ఉంటే నేను దీంట్లో క్లాస్ లేదు, మెయిన్ లోనే రెండు ఉన్నాయి. మెయిన్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్, ఇప్పుడు నేను A.M1 అని కాల్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయమంటే కంపైలర్ విల్ హ్యావ్ అన్ అంబిగ్యూటీ. నేను దీన్ని కాల్ చేయాలా అనేది సి లాంగ్వేజ్ లో ఎవరు డిఫైన్ చేయలేదు. విచ్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్. దీన్నే కదా
ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్, ఫంక్షనల్ ఆర్ ప్రొసీజరల్, ఇవన్నిట్లో డ్రాబ్యాక్స్ ఇదే. ఊప్స్ కాన్సెప్ట్ లేనప్పుడు ఈ కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి రేజ్ అవుతూనే ఉంటాయి. అందుకే ఊప్స్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను టెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎం వన్ అనే మెథడ్ సిగ్నేచర్ తో ఒకటి ఉంది, ఎం వన్ అనే ఇంకో మెథడ్ సిగ్నేచర్ తో ఇంకోటి ఉంది. సో దీంట్లో ప్రాబ్లం రాదు, హ్యాపీలీ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కంపైల్ అవుతుంది. దీని వెనకాల రీజన్ ఏంటంటే, మెథడ్ సిగ్నేచర్, మెథడ్ ఇదేంటి రిఫరెన్స్ టైప్, అలాంటి కాన్సెప్ట్స్ అన్ని సి లాంగ్వేజ్ లో లేవు. మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ సిగ్నేచర్ అర్థమైతే మీకు అంతా అర్థమైనట్టే ఓవర్లోడింగ్ లో. మెథడ్ సిగ్నేచర్, మెథడ్ సిగ్నేచర్ ఏంటంటే మెథడ్ నేమ్. దేన్ని స్టార్ట్ చేయాలి? మెథడ్ నేమ్. మెథడ్ నేమ్ అంటే ఏంటి దీంట్లో? ఎం1 కరెక్టా, ఫాలోడ్ బై ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ సిగ్నేచర్. మెథడ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఫస్ట్ది ఇంతే కదా, ఫస్ట్ది ఎం1 నో ఆర్గ్యుమెంట్స్, ఫస్ట్ది. సెకండ్ది ఏమవుతుంది? ఎం1 ఇంట్, అంతే కదా, ఇది సెకండ్. ఇది డిఫరెంట్ కదా. సో వీ క్యాన్ క్లాసిఫై దిస్ ఇన్ జావా బట్ నాట్ ఇన్ సి. అండ్ మెథడ్ సిగ్నేచర్ లో రిటర్న్ టైప్ అనేది వ్యాలిడ్ కాదు. రిటర్న్ టైప్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు దేంట్లో? మెథడ్ సిగ్నేచర్ లో. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బట్ ఇన్ C++ లో మెథడ్ సిగ్నేచర్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ రిటర్న్ టైప్. జావాలో ఏమో మెథడ్ సిగ్నేచర్ లో రిటర్న్ టైప్ అనేది పార్ట్ కాదు, బట్ ఇన్ C++ రిటర్న్ టైప్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మెథడ్ సిగ్నేచర్. దిస్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ సిగ్నేచర్. మెథడ్ సిగ్నేచర్ ఎందుకు చెప్తున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే హోల్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్, ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ లైస్ ఇన్ బిట్వీన్ మెథడ్ సిగ్నేచర్. ఎందుకు నేనేమన్నా, మెథడ్ నేమ్ సేమ్, ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్, అంతే కదా. మెథడ్ సిగ్నేచర్ అన్న అదే కదా. మెథడ్ సిగ్నేచర్ లో ఏముంటది? మెథడ్ నేమ్ ఉంటది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి? మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్, డిఫరెంట్ ఉంటే ఏంటి? అది ఓవర్లోడింగ్ అంతే. సో లెట్స్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓవర్లోడెడ్ ప్రోగ్రామ్స్, ఓవర్లోడెడ్ ఫంక్షన్స్ అన్నాం. ఏంటంటే వాయిడ్ ఎం1 ఉంది, ఇక్కడ నో నో ఆర్గ్యుమెంట్ లేదు. వాయిడ్ ఎం1 ఉంది, ఇంట్ వాయిడ్ ఎం1 ఉంది, ఫ్లోట్. ఎవ్రీథింగ్ ఈస్ వ్యాలిడ్. ఎందుకంటే దీని మెథడ్ సిగ్నేచర్ ఏంది? ఫస్ట్ దాని మెథడ్ సిగ్నేచర్ ఇంతే, సెకండ్ దాని మెథడ్ సిగ్నేచర్ ఎం1 ఆఫ్ ఇంట్, థర్డ్ ది మెథడ్ సిగ్నేచర్ ఎం1 ఆఫ్ ఫ్లోట్. సో ఎవ్రీ మెథడ్ సిగ్నేచర్ ఆర్ డిఫరెంట్. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ respective implementations. This is perfectly correct. No compilation errors జావాలో అయితే. సో దిస్ ఈస్ అబౌట్ మెథడ్ సిగ్నేచర్. సో మనం ఏమన్నాం? ఓవర్లోడెడ్ సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఓవర్లోడెడ్ మెథడ్స్ ఎప్పుడైతే సేమ్ మెథడ్ నేమ్స్ ఉండాలి. సేమ్ మెథడ్ నేమ్, ఇది గుర్తు పెట్టుకోండి. సేమ్ మెథడ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. అట్లీస్ట్ ఆర్డర్. అట్లీస్ట్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. m1 of int comma float is not equal to m1 of float comma int. అర్థమైంది కదా. m1 ఆఫ్ అంటే m1 ఆఫ్ 2,2.5 పంపించిన, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు m1 ఆఫ్ 2.5, 2. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది అండ్ ఇది ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. మెథడ్ ఓవర్లోడింగ్ ఏంటో మీకు అర్థమైపోయింది. దీని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. యూ విల్ గెట్ ఎగ్జాంపుల్, మీకు క్లారిటీ వస్తుంది. సో దిస్ ఇస్ అంటే మెథడ్ నేమ్స్ ఏమి ఉండాలి, బట్ ఆర్గ్యుమెంట్స్ అనేది డిఫరెంట్ ఉండాలి. లెట్స్ సీ అన్ బేసిక్ జావా ప్రోగ్రామ్. సో క్లాస్ మెయిన్, క్లాస్ మెయిన్ కదా. లెట్ మీ రిమూవ్ దిస్. నేను ఏం చేస్తా అంటే, లెట్స్ టేక్ అదర్ క్లాస్, క్లాస్ ఏ. క్లాస్ ఏ అనేది తీసుకుంటున్నా బయట. దీంట్లో నేను ఏం చేస్తా అంటే పబ్లిక్ పబ్లిక్ వాయిడ్ m1. I will just print this is a no argument method. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇంకో మెథడ్ తీసుకున్నాం, పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ int I. South, this is a int arg method.
Now let's make an object for a equal to new a kada. Now if I call m1 with empty arguments and m1 of some, let's find. Now if I run this program, output ఏమో సార్ చూద్దాం. This is not argument, okay, not in Rashana, no argument. మళ్ళీ రన్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఎ నో ఆర్గ్యుమెంట్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కదా. ఏ డాట్ ఎం వన్ దీంట్లో ఏం పారామీటర్ పంపించట్లేదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అండ్ దీంట్లో 5 పంపిస్తున్నాం కాబట్టి ఇది దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కాబట్టి దిస్ ఈజ్ అన్ ఇంట్ ఆర్గ్యుమెంటెడ్ అని ప్రింట్ అయ్యింది. ఇక్కడ దాకా మీకు ఏ డౌట్ ఉండదని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ నౌ డిస్కస్ ద వేరియస్ పాసిబుల్ కేసెస్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్. టోటల్లీ సిక్స్ కేసెస్ నేను డిస్కస్ చేస్తా. ఆ 6 కేసెస్ మీరు నోట్స్ రాసుకోండి, దాని బయట నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాదు. లెట్స్ మీట్ ఇన్ ద కేస్ 1 ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.